You are watching BitBNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డిఫీ ప్రోటోకాల్ క్లియర్ పూల్ కాయిన్ బేస్ బ్లాక్ చైన్ లో ప్రారంభించబడింది. క్రిప్టో ఎక్స్చేంజ్ బ్యాంక్ ప్యాక్ సిటీ బ్యాంక్ ఎక్స్పీరియన్స్డ్ ఆడిట్ హెడ్ గా నియమిస్తుంది. డ్యూఎస్ టెలికాం సబ్స్కిట్ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ లో చేరినట్టుగా తెలుస్తుంది. యుఏఈ బిల్డర్ ఎంఏజీ గ్రూప్ కోసం $500 మిలియన్ రియల్ ఎస్టేట్ ఆస్తులను టోకనైజేట్ చేయడానికి యంత్రం ముందుకొచ్చింది. యూరోప్ లో బిట్ కాయిన్ కోసం ఓపెన్ బ్యాంకింగ్ సొల్యూషన్లను ప్రారంభించడానికి కోనియోతో పేపాల్ వెంచర్స్ మద్దతు గల మెష్ పార్ట్నర్షిప్స్. ఇంజెక్టివ్ అతకులు లేని అసెట్స్ ట్రాన్స్ఫర్ ని అందించడానికి ఐఓటెక్స్ యొక్క ఏకీకరణను ప్రకటించింది. శోషి కుసుమా ప్రకటన తర్వాత కెనడాలో బోన్ ల్యాండ్స్ మేజర్ లిస్టింగ్. పెరుగుతున్న దత్తత మధ్య సంస్థలు చైన్ లింక్ లో $30 మిలియన్ పైగా కొనుగోలు చేశాయి. చివీ క్యాష్ కింగ్డమ్స్ అలయన్స్ ఈవెంట్ ను ప్రారంభించింది. బ్లాక్ రాక్ బ్యాక్డ్ సైఫర్ మైనింగ్ మైన్స్ 176 జూన్ లో బిట్ కాయిన్ 2200 కంటే ఎక్కువ బీటీసీని కలిగి ఉంది. ఐస్ క్రీమ్ స్వాప్ ఏఐ ఆధారిత డిఏఎక్స్ అగ్రిగేటర్ తో మింట్ బ్లాక్ చైన్ పై ప్రారంభించబడింది. జూన్ లో యూరోజోన్ ఇన్ఫ్లేషన్ కొద్దిగా తగ్గుతుంది. ఈసీబీ జాగ్రత్తగా ఉండాల్సిందిగా గుర్తు తెచ్చుకోవడం జరిగింది. క్లియర్ పూల్ డెఫీ క్రెడిట్ మార్కెట్ ప్లేస్ ఇథీరియం బ్లాక్ చైన్ పై కూర్చున్న బ్లాక్ చైన్ నిర్మిత నెట్వర్క్ బేస్ లో క్రెడిట్ వాల్స్ అని పిలువబడేదాన్ని లెండింగ్ పూల్ ను ప్రారంభించినట్లుగా ప్రకటించింది. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ బ్యాక్ ప్యాక్ మాజీ ఎఫ్టీఎక్స్ ఉద్యోగులచే స్థాపించబడింది. దాని ఆడిట్ హెడ్ గా పనిచేయడానికి బ్యాంకింగ్ అనుభవజ్ఞుడైన లారెన్స్ కింగ్ ను ఆన్బోర్డ్ చేయడం జరిగింది. టీ మొబైల్ డిబ్యూచి టెలికాం ఎంఎంఎస్ సబ్స్కిట్ యొక్క డీసెంట్రలైజ్డ్ డేటా లీక్ లో భాగంగా అంకితమైన వర్కర్ నోడ్లను అమలు చేయడానికి డీసెంట్రలైజ్డ్ డేటా ప్లాట్ఫామ్ సబ్స్కిట్ తో భాగస్వామ్యం కలిగి ఉంది. మంత్రా చైన్ దుబాయ్ ఆధారిత రియల్ ఎస్టేట్ డెవలపర్ ఎంఏజీ గ్రూప్ యొక్క $500 మిలియన్ విలువైన ఆస్తులను టోకనైజ్ చేస్తుంది. సంస్థలు కాయిన్ డెస్క్ తో పంచుకున్న పత్రికా ప్రకటనలో తెలపడం జరిగింది. కొనియో యొక్క 430,000 మెంబర్స్ కస్టమర్లను క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ యాక్సెస్ ను మెరుగుపరచడానికి పేపాల్ వెంచర్స్ మద్దతు ఉన్న యుఎస్ ఫిన్టెక్ కంపెనీ మెష్ ఇటాలియన్ డిజిటల్ అసెట్ వాలెట్ కొనియోతో పార్ట్నర్షిప్ కలిగి ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. మార్క్ క్యూబన్ మరియు బినాన్స్ నుండి మద్దతు పొందే ప్రముఖ బ్లాక్ చైన్ ఇంజెక్టివ్ ఇటీవలే కొత్త ఇంటిగ్రేషన్ ఆవిష్కరించింది. ప్లాట్ఫామ్ ప్రకారం ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీని మిళితం చేసే ఓపెన్ సోర్స్ ఫామ్ గా పనిచేసే ఐఓటెక్స్ తో అనుసంధానం అవుతుంది. షిబాయిన్ యొక్క మార్కెటింగ్ లీడ్ లూసీ ఇటీవల ఎక్స్ లో పోస్ట్ చేశారు. బోన్ షిబా స్వాప్ టోకెన్ కోసం కీలకమైన నవీకరణను వెల్లడించడం జరిగింది. జూలై 3 నాటికి ప్రముఖ కెనేడియన్ ఎక్స్చేంజ్ లో ఒకటైన సూపర్ ఈఎక్స్ బోన్ శాశ్వత వ్యాపారాన్ని ప్రారంభించిందని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఆన్ చైన్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ లూకో చైన్ ప్రకారం 54 కొత్త వాలెట్స్ గత వారంలో బైనాన్స్ నుండి $30.28 మిలియన్ విలువైన 2.08 మిలియన్ లింక్ టోకెన్లను ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తుంది.